Hello story lovers, welcome back to my channel Possessive Husband Innocent Wife Part 27. ఆ దెబ్బకి యమున షాక్ అయ్యి, ఏంటి నా రూమ్లోనా? నా రూమ్లో ప్లేస్ సరిపోవట్లేదు, బెడ్ సరిపోవట్లేదు. అందుకే కదా డాడీ కొత్త బెడ్ వేయించమని 2 నెలల నుంచి అడుగుతున్నాను. నా బట్టలు, నా బుక్స్, నా యాక్సెసరీస్ మొత్తం ఫిల్ అయిపోయాయి అని చెప్పడంతో యమున అని అన్నాడు దక్ష బాబాయ్ శ్రీనివాస్. పర్లేదులే బాబాయ్, ఇంకొక రూమ్ ఏదైనా ఉంటే ఉంటాను అని దక్ష చెప్పడంతో ఇక్కడ గదులు సిద్ధంగా కట్టించి పెట్టాడు బాబాయ్ అని వెటకారంగా అనుకుంటూ, ఇంకా గదులు లేవమ్మా, వంటగది 2 బెడ్రూమ్లు, ఒక హాల్ మాత్రమే ఉంది. ఒక దానిలో మేముంటాము, మరొక దానిలో యమున ఉంటుంది అని చెప్పిన పిన్ని విమల మాటలకి శ్రీనివాస్ అయోమయంగా చూస్తే దక్ష ఆశ్చర్యపోయింది. శ్రీనివాస్ విమల దగ్గరికి వచ్చి, ఎందుకు అబద్ధం చెబుతున్నావు? నా స్తోమత సరిపోదని తెలిసినా 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని బెడ్రూమ్ లేదని దక్షకి చెబుతావేంటి అనగానే, ఇప్పుడు నేను సెపరేట్గా బెడ్రూమ్ ఇవ్వాలా? ఇప్పుడు బెడ్రూమ్ ఉందని చెబితే అది పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయిపోతుంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ మిమ్మల్ని తీసుకోమని చెప్పింది. రేపు యమునకి పెళ్ళైతే వాళ్ళ అత్తగారు భర్తతో పాటు వస్తే వాళ్ళ అత్త మామ ఉండడానికి ఒక రూమ్ సపరేట్గా తీసుకోమని చెప్పాను అని అంది విమల. కానీ యమున చదువు ఇంకా అయిపోలేదు కదా. తన చదువు అయిపోయి తను ఉద్యోగం చేసి పెళ్ళయి అత్తగారు భర్తతో కలిసి ఇంటికి వచ్చిన తర్వాత సంగతి కదా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటే, మీరేం మాట్లాడకండి, మీకేం తెలీదు. మీ అన్నయ్య కూతుర్ని కూడా పోషించుకోలేనంత దీనమైన స్థితిలో ఉన్నాడా అని అడగడంతో, వాళ్ళు పోషించుకోలేక తనని ఇక్కడికి పంపించలేదు, పాపం పిల్ల ఏదో బాధలో ఉందని పంపించారు అని అన్నాడు శ్రీనివాస్. ఎందుకంట బాధ? రాజా సంబంధం కోరి కాళ్ళ దగ్గరకు వస్తే త్యాగాలు చేసి ఆ సంబంధాన్ని కాళ్లతో తన్నేసింది. ఈ అమ్మాయితో పెళ్లి తప్పిపోయినందుకు వాళ్ళు సంతోషపడాలి కానీ బాధపడ్డవెందుకు అని విమల వెటకారంగా చెప్పేసరికి, చాలే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శ్రీనివాస్ మరొక బెడ్రూమ్ గురించి చెప్పబోతుంటేనే, నువ్వేం అనుకోకపోతే మా గదిలో కింద పడుకో దక్ష అని చెప్పేసింది విమల. శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూసి, విమల తను పని మనిషి కాదు అని చెబుతూ ఉంటే విమల మాత్రం పట్టించుకోకుండా దక్ష లగేజ్ తీసుకుని వాళ్ళ గదిలో పెట్టి, వెళ్ళి స్నానం చేసి రామ్మ, భోజనం పెడతాను అని చెప్పడంతో సరే పిన్ని అంటూ స్నానం చేసొచ్చింది దక్ష. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయబోతూ ఉంటేనే మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ వినిపించడంతో ఫోన్ ఓపెన్ చేసిన దక్ష గట్టిగా అరవడంతో అందరూ ఉలిక్కిపడి ఆమె వైపు చూస్తూ ఉంటేనే, ఏమైంది అని యమున అడగడంతో, నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అని చెప్పడంతో, దానికెందుకు అలా అరుస్తున్నావు? భయం వేసింది, సరేలే భోజనం చెయ్యి అని చెప్పింది విమల. దక్ష ఇబ్బందిగా అందరినీ చూస్తూ సారీ అని చెప్పి భోజనం చేస్తూ కూర్చుని, రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళి ఫస్ట్ శాలరీ రాగానే వేరే రూమ్ తీసుకుని ఉండాలని ఫిక్స్ అయిపోయింది. తను ఆ ఇంటికి రావడం పిన్నికి కానీ చెల్లికి కానీ ఏమీ నచ్చలేదని చాలా క్లియర్గా అర్థమైంది. అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోవాలి అనుకుంది. అసలు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఆగడం ఎందుకు? పాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు నా సేవింగ్స్ ఉన్నాయి కదా, వాటితో ఒక 10 డేస్లో హాస్టల్ లేదా రూమ్ చూసుకోవాలని ఫిక్స్ అయిపోయింది దక్ష. 2-3 మెతుకులు నోట్లో పెట్టుకుంటూ దేని గురించో ఆలోచిస్తున్న దక్షని గమనించి, ఏమైంది దక్ష అని శ్రీనివాస్ అడగడంతో, ఏం లేదు బాబాయ్, నేనొచ్చి మీ అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఒక 10 రోజుల్లో ఏదైనా హాస్టల్ కానీ రూమ్ కానీ చూసుకుంటాను అని చెప్పడంతో విమల ఊపిరి పీల్చుకుంటే యమున కూడా హమ్మయ్య అనుకుంది. తను ఆ మాట చెప్పిన వెంటనే పిన్ని చెల్లెలు మొహంలో కనిపించిన రిలీఫ్ చూడగానే విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తున్న ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు అన్నం ప్లేట్లోకి జారపడ్డాయి. ఇంకా 2 ముద్దలు తినేసి, బాబాయ్ ఇక్కడే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటుంది, నేను వెళ్ళి కలిసి వస్తానని చెప్పి శ్రీనివాస్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకి వెళ్ళిపోతుంటేనే ఆమె కన్నీళ్లు ఆగకుండా చెంపల మీదకి జారుతూ ఉంటే, మీకు ఇద్దరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? కనీసం ఉండమని కూడా చెప్పకుండా ఏంటి మీరు అని శ్రీనివాస్ అడగడంతో, ఎందుకు ఉండమని చెప్పాలి? అయినా మేమేమైనా వెళ్ళిపోమని చెప్పామా? తనే కదా వెళ్ళిపోతాను అని చెప్పింది, దానికి మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అని అంది విమల.
మీరు ఈ జన్మకి మారరు అంటూ శ్రీనివాస్ కూడా చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. దక్ష రోడ్డు మీద మౌనంగా నడుస్తూ ఉంటే పక్క నుంచి వెళ్తున్న వెహికల్ సౌండ్లు కూడా ఆమెని ఏమాత్రం భయానికి గురి చేయకుండా ఉన్నాయి. దూరం నుంచి కార్ విండో సగం డౌన్ చేసి తన లోకంలో తను నడుస్తూ వెళ్ళిపోతున్న దక్ష వైపు చూస్తూ కూర్చుండిపోయాడు కర్ణ. సార్, మేడంని పిలవమంటారా అని మేనేజర్ అడగడంతో కర్ణ మేనేజర్ వైపు అదోలా చూసి అక్కర్లేదు అని చెప్పి దక్ష వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్న కర్ణ వైపు చూసి, బాబోయ్, ఈ పెద్దవాళ్ల వ్యవహారాలు నాకు అర్థం కావు. కాబోయే పెళ్ళం అలా రోడ్డు మీద స్పృహ లేకుండా నడుస్తూ ఉంటే అలా కారులో హాయిగా కూర్చుని చూస్తున్నాడేంటి అని మేనేజర్ తిట్టుకుంటూ ఉంటే తనని దూరం నుంచి చూస్తుంటేనే బాగుంది, అందుకే చూస్తున్నాను, నాకంటే ఎక్కువ బాధ నీకే ఉన్నట్టుంది అని అన్నాడు. దాంతో మేనేజర్ గతుక్కుమని, నేను మనసులో అనుకున్నాను కదా సార్ అనగానే, ఐ కెన్ రీడ్ యువర్ ఫేస్, ఐ కెన్ రీడ్ యువర్ మైండ్ అనగానే మేనేజర్ అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. దక్ష రోడ్డు దాటి వెళ్ళిపోవడంతో కర్ణ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. దక్ష చాలాసేపు రోడ్డు మీద తిరిగి శ్రీనివాస్ ఎప్పటికో ఫోన్ చేయడంతో, వస్తున్నాను బాబాయ్, కొంచెం లేట్ అవుతుంది, తలనొప్పిగా ఉంటే కాఫీ షాప్కి వచ్చాను అని చెప్పడంతో, నన్ను రమ్మంటావా, నేను వచ్చి తీసుకురానా అని అడగడంతో, పర్లేదులే బాబాయ్, నేను వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది దక్ష. విమల, యమున మాత్రం హాయిగా పాప్కార్న్ తింటూ టీవీలో ఏదో మూవీ వస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడంతో, ఇదంతా మీ వల్లే, తనకి మీ ప్రవర్తన అర్థమైనట్టుంది, అందుకే ఇంట్లో నుంచి వేరే హాస్టల్ చూసుకుంటానని చెప్పడం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళి లేటుగా రావడం అనగానే విమల, యమున మాత్రం రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. శ్రీనివాస్ తల పట్టుకున్నాడు. వసుంధర, విశ్వనాథ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా లగేజ్ తీసుకుని వచ్చి, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని సత్యవతి అడగడంతో వసుంధర, విశ్వనాథ్ సత్యవతి వైపు చూసి ఆమె చేతిలో ఉన్న లగేజ్ గమనించి, ఎక్కడికి వెళ్తున్నావు, అది సరే దేనికోసం మాకు సంతోషం అని అడిగేసరికి, ధాత్రికి కర్ణకి పెళ్లి చేయడం ఇష్టం లేక వాడిని వైజాగ్ పంపించేశారు కదా అనగానే, అదేంటి సత్యవతి, అలా ఎలా మాట్లాడతావు, నీ కళ్ళ ముందే కదా నేను చెప్తున్నా వినిపించుకోకుండా వాడు వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పాడు, ఇందులో మేమిద్దరం చేసింది ఏముంది అని అడిగింది వసుంధర. తెలుసు వదిన, నా కళ్ళ ముందు మీరందరూ ఎలా ఉంటారో, కానీ నాకు తెలియకుండా మీరేం చేస్తున్నారో కూడా తెలుసు. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నా కూతురికి ఏం తక్కువ, అందం లేదా, చదువు లేదా, లేదా మీ అబ్బాయికి సరిపోదు అనుకుంటున్నారా అనగానే సత్యవతి, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు, నీకై నువ్వు అన్నీ ఊహించుకుంటున్నావు, కానీ ఇక్కడ మేము చేసింది ఏమీ లేదు. ఒకవేళ అంతగా నీ కూతుర్ని ఈ ఇంటి కోడలు చేయాలని నీకు తాపత్రయంగా ఉంటే ఇప్పుడే కర్ణతో మాట్లాడి నువ్వే వాడిని పెళ్లి చేసుకోమని అడుగు అంటూ వెంటనే కొడుక్కి ఫోన్ కలిపి సత్యవతి చేతిలో మొబైల్ పెట్టాడు విశ్వనాథ్. దాంతో సత్యవతి కంగారుగా అన్నయ్య వైపు చూస్తూ, నేనెలా మాట్లాడతాను, మీ కొడుకుతో మీరే మాట్లాడాలి, లేకపోతే వాడు నా మాట ఎందుకు వింటాడు అనగానే, అర్థమైంది కదా, నువ్వే అంటున్నావు కదా వాడు మా మాట వినట్లేదని, అంటే మా తప్పు లేదని నీకు కూడా తెలుసు, కానీ ఏదో మమ్మల్ని తప్పు పట్టాలి కాబట్టి తప్పు పట్టడానికి ట్రై చేస్తున్నావు, అంతే కదా అని అంది వసుంధర. ఈలోపు కర్ణ మొబైల్ నెంబర్ కలిసి, హలో డాడ్ అని గొంతు వినిపించడంతో సత్యవతి ఫోన్ ఇవ్వబోతుంటే, నో వాడితో ఫోన్ మాట్లాడి నీ డౌట్స్ అన్నీ నువ్వే క్లారిఫై చేసుకో అని విశ్వనాథ్ టిఫిన్ తింటూ ఉండేసరికి సత్యవతి కంగారు పడుతూ ఉంటే, ఏంటి డాడీ ఫోన్ చేసి ఏం మాట్లాడరేంటి అని అడగడంతో, కర్ణ నేను రా అత్తని అని చెప్పింది సత్యవతి. చెప్పత్తా, ఏంటి డాడీ ఫోన్ నుంచి ఫోన్ చేశావు, నీ మొబైల్ ఏమైంది అని అడగడంతో, అదే ఎలా ఉన్నావో అని ఫోన్ చేశానురా అనగానే, లేదురా ధాత్రి పెళ్లి గురించి మాట్లాడడానికి ఫోన్ చేసిందని విశ్వనాథ్ పక్క నుంచి చెబుతూ ఉంటే, ధాత్రి పెళ్లి గురించి నువ్వు నాతో మాట్లాడడం ఏంటత్తా, తన పేరెంట్స్ మీరున్నారు కదా, మీరు మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అనగానే, అదేంట్రా నాకు ధాత్రికి పెళ్లి జరుగుతుందా అత్తా అని నువ్వే మొన్నే కదా నాతో ఫోన్లో మాట్లాడావు, మళ్ళీ ఇలా మాట్లాడతావు ఏంటి అని అడిగింది సత్యవతి. ఆ మాటకి కర్ణ కొద్దిసేపు మౌనంగా ఉన్నా, అత్తా ధాత్రికి నాకు సెట్ అవ్వదు, షీఈ్ జస్ట్ లైక్ మై సిస్టర్, పైగా తనలో నేను ఒక సిస్టర్ని చూశానే కానీ ఒక మరదలుగా నేనెప్పుడూ చూడలేదు, తనకి మంచి సంబంధం డాడీ మామ్ చూస్ చేస్తారు,
నువ్వు అనవసరంగా దీని గురించి టెన్షన్ పడకు అని చెప్పి కాల్ కట్ చేయడంతో అర్థమైంది కదా, మేమేం చేయలేదు, వాడిని మేము ఎలా కూడా ఇన్స్పైర్ చేయట్లేదని నీకు అర్థమైంది కదా అని అడిగింది వసుంధర. సత్యవతి ఏం మాట్లాడకుండా ఇంకా ఎందుకు అలాగే నిలబడ్డారు, పదండి పోదాం అంటూ కూతురిని భర్తని తీసుకుని వెళ్ళిపోవడంతో వసుంధర తల పట్టుకుని తుఫాన్ వచ్చి వెలిసిపోయినట్టుగా ఉంది. అసలు మీకు మీ చెల్లెలకి ఎంత డిఫరెన్స్ ఉంది అని వసుంధర అడిగేసరికి అది చిన్నప్పటి నుంచి అంతే, అది ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాల్సిందే అనే మెంటాలిటీ. అమ్మా నాన్న కూడా అలాగే చేసేవాళ్ళు, ఒక్కతే ఆడపిల్ల కదా అని చెప్పడంతో వసుంధర ఏం మాట్లాడకుండా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసింది. అదేంటి సార్, ఇంత దూరం వచ్చి మీరు ఆఫీస్కి రాను అంటారేంటని మేనేజర్ అయోమయంగా అడిగేసరికి నేను ఆఫీస్కి రాను అనట్లేదు, ఇప్పుడే రాను అంటున్నాను అని కరుణ చెప్పడంతో మరి ఇంకెప్పుడు వస్తారు సార్ అని అడిగేసరికి 3 డేస్లో ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది కదా, ఆ రోజే నా ఎంట్రీ అని చెప్పడంతో ఓకే సార్ అని చెప్పాడు మేనేజర్. కరుణ ఏం మాట్లాడకుండా దక్ష గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. నేల మీద నిద్రపోవడంతో తెల్లవారేసరికి జ్వరం వచ్చినట్టుగా అవడంతో దక్ష అలాగే ఇబ్బంది పడుతూ స్నానం చేసి బయటికి రావడంతో అమ్మా దక్ష అని చిన్నగా మూలుగు వినిపించేసరికి ఆశ్చర్యంగా తల తిప్పి చూడడంతో సోఫాలో విమల నీరసంగా పడుకుని కనిపించేసరికి ఏమైంది పిన్ని అని కంగారు పడుతూ దగ్గరికి రావడంతో తెలీదమ్మా, చాలా నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది, కొంచెం మీ బాబాయ్కి యమునకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చెయ్యమ్మా, యమునకి ఈ రోజు నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే దానికి బ్రెయిన్ పని చేయదు అని చెప్పడంతో కానీ పిన్ని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పింది దక్ష. ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది కదా దక్ష, దోశ పిండి రెడీగా ఉంది, నువ్వు దోశలు పోసి ఇవ్వడమే, అలాగే నువ్వు కూడా దోశలు పోసుకుని తినేసి వెళ్ళిపో అని చెప్పడంతో తనకి ఇంటర్వ్యూ ఉందని చెబుతోంది కదా, స్నానం చేసి వచ్చింది, ఇప్పుడు వంటగదిలోకి వెళ్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది అంటూ శ్రీనివాస్ బయటికి రావడంతో విమల భర్త వైపు చూసింది. శ్రీనివాస్ దక్ష వైపు చూసి నువ్వు యమున కూర్చోండి, మీ ఇద్దరికీ నేను దోశలు వేస్తానని చెప్పడంతో బాబాయ్ నువ్వు కిచెన్లోకి అని దక్ష ఆశ్చర్యంగా అడగడంతో నాకు అన్ని వంటలు వచ్చు, నాకే కాదు మీ నాన్నకు కూడా అన్ని వంటలు వచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మనం తినడానికి మన పని చేసుకుంటే సమస్య లేదు అంటూ యమున అని కూతుర్ని పిలవడంతో యమున కూడా రావడంతో ఇద్దరిని కూర్చోమని చెప్పి ఇద్దరికి దోశలు పోసి తీసుకొచ్చాడు శ్రీనివాస్. ఇద్దరికి దోశలు పోసి వాళ్ళిద్దరూ తిని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీనివాస్ దోశలు పోసుకొని తింటూ ఉంటే విమల లేచొచ్చి మీకు వంట చేయడం వచ్చా, నాకెప్పుడు చెప్పలేదే అనగానే ఒకసారి బట్టలు ఉతికితేనే ప్రతిరోజు నాతో బట్టలు ఉతికించారు, నువ్వు పూర్తిగా వంట చేయవేమో అని భయం వేసి నేను వంట వచ్చని నీకు చెప్పలేదు అని చెప్పాడు శ్రీనివాస్. విమల అలిగి కూర్చోడంతో అలిగింది చాలు కానీ దోశలు వేసుకుని తిను అనగానే అదేంటి వాళ్ళిద్దరికీ దోశలు పోసిచ్చారు కదా, నాకు కూడా పోసి ఇవ్వచ్చు కదా అని అడగడంతో నీకు జ్వరం రాలేదు, దక్షతో పని చేయించడానికి అలా చేశావని నాకు తెలుసు, వెళ్ళి తిను లేదంటే ఆకలి వేస్తుంది అని చెప్పడంతో విమల ఏడుపు మొహం వేసుకుని వెళ్ళిపోయింది. దక్ష సిటీ బస్సు పట్టుకుని ఆఫీస్ ముందు దిగి గబాగబా లోపలికి వెళ్తూ ఉండగా తన ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ చెల్లా చెదురుగా పడిపోవడంతో తల పట్టుకుని అసలే టెన్షన్తో చెమట పడుతూ ఉండేసరికి అవన్నీ ఏరుకుని ఫైల్ అంతా మళ్ళీ సెట్ చేసుకుని లోపలికి వెళ్ళగానే ఇంటర్వ్యూ 2nd ఫ్లోర్లో జరుగుతుందని చెప్పడంతో లిఫ్ట్ ఎక్కి వెళ్ళింది. మామూలుగా అయితే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్కి తను మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు లిఫ్ట్ యూజ్ చేయడానికి అప్పటికే లేట్ అవ్వడం ఒక కారణం. అరగంట కూర్చున్న తర్వాత దక్ష పేరు వినిపించేసరికి తను కూడా ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగా పావుగంట తర్వాత బయటకొచ్చి వెయిట్ చేస్తూ ఉండగా ఈరోజు జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దక్ష అలాగే అంటూ మరొక 2 పేర్లు చెప్పడంతో దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాంతో జాబ్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దక్ష వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకొచ్చి తల్లికి ఫోన్ చేసి అమ్మ నాకు జాబ్ వచ్చింది అని చెప్పడంతో నీకు జాబ్ ఇచ్చింది నీ కర్ణగారే అని తెలిస్తే ఏమైపోతావో ఏంటో అనుకుంది మహాలక్ష్మి. ఏంటమ్మా ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే ఏం మాట్లాడలేదు అని అడగడంతో చాలా హ్యాపీగా ఉందమ్మా, ఆ హ్యాపీనెస్లో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అనగానే నాన్న వచ్చాక చెప్పు, నేను ఒకసారి సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడతాను అనగానే మీ పిన్ని ఎలా రిసీవ్ చేసుకుంది అని మహాలక్ష్మి అడగడంతో
దక్ష కాసేపు మౌనంగా ఉండి బాగానే రిసీవ్ చేసుకుందమ్మా అని చెప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.